నమస్తే, నేను మీ సతీష్. అడ్డంగా బుక్ అయిపోయిన వల్లభనేని వంశీ, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏదైతే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన జరిగినటువంటి దాడి కేసులో అత్యంత కీలకమైనటువంటి సాక్షిగా ఉన్న సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి, మరి అతను గతంలో ఒక కేసు నమోదు చేయడం, దానికి సంబంధించి అనేక మార్లు వాంగ్మూలం ఇవ్వటం, మరి ఈ కేసుని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ సిఐడికి అప్పగించినటువంటి క్రమంలో సిఐడికి కూడా ఆయన వాంగ్మూలం ఇచ్చారు. మరి ఈ కేసు పైన ఇప్పటికే 94 మంది మీద కేసులు పెట్టి ఈ కేసులో అందులో దాదాపు 40 మందిని అరెస్ట్ చేశారు. ఇక 31 మందికి తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. మరి ఈ క్రమంలో ఈ కేసులో జరుగుతున్నటువంటి దర్యాప్తు ఎంత ముమ్మరంగా జరుగుతుందో, మరి తాను ఎక్కడ ఈ కేసులో ఇరుక్కుంటాను అనేటువంటి భయంతో అసలు కేసే లేకుండా చేస్తే తనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అని చెప్పి అతి తెలివి ప్రదర్శించినటువంటి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరి సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి అతన్ని అత్యంత దారుణంగా హింసించి అతన్ని కొట్టి ఆల్మోస్ట్ ఆయన పైన హత్యాయత్నానికి పాల్పడ్డారు అనేటువంటి అభియోగాల పైన మరి విజయవాడలోని కృష్ణలంక పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన్ని న్యాయస్థానం ముందు ఆయన్ని అయితే కనుక హాజరుపరిచినటువంటి క్రమంలో న్యాయస్థానం కూడా ఆయనకి 14 రోజుల రిమాండ్ విధించినటువంటి పరిస్థితి. మరి 14 రోజుల రిమాండ్ విధించడంతో వల్లభనేని వంశీ కూడా అసలు తనకి ఈ కేసుతోటి ఏ రకమైనటువంటి సంబంధము లేదు, ఏదైతే సత్యవర్ధన్ ఉన్నాడో ఆ సత్యవర్ధన్ అతనే కేసును వాపస్ తీసుకుంటున్నట్లుగా న్యాయాధికారి ముందు న్యాయస్థానం ముందే ఆయన ఒక అఫిడవిట్ దాఖలు చేశాడు, ఆయన ఒక వాంగ్మూలాన్ని ఇచ్చాడు. మరి ఇచ్చిన తర్వాత కేసే కొట్టేసినట్లు కదా, ఇలాంటి దాంట్లో తప్పుడు కేసులు తనపై బనాయిస్తున్నారు అని చెప్పి ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం తనపైన కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరిస్తూ అందులో భాగంగానే ఈ రకంగా అరెస్టులు చేస్తున్నారు అని చెప్పి వల్లభనేని వంశీ మరి ఆయన ఆరోపించినటువంటి పరిస్థితి. ఇక ఆయన సతీమణి పంకజశ్రీ గారు ఆయన ఏదైతే కనుక రిమాండ్కి ఇచ్చారో మరుసటి రోజే ములాఖాత్ పేరుతోటి ఆవిడ కూడా ఆయన్ని కలిసి వచ్చారు. కలిసి బయటకు వచ్చిన తర్వాత మా ఆయన చాలా అమాయకుడు, అసలు మా ఆయనకి ఈ కేసుతో ఎలాంటి సంబంధము లేదు, ఆ సత్యవర్ధన్ ఎవరో కూడా మాకు తెలియదు, అలాంటి వ్యక్తి ఏదో తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి జరిగింది అనే అంశంలో అతను గతంలో కేసు పెట్టడం ఏమిటి, ఇప్పుడు ఆ కేసు అంటూ ఆ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ అతను న్యాయస్థానం ముందు వాంగ్మూలం ఇచ్చాడు, అఫిడవిట్ దాఖలు చేశాడు. దీంతో న్యాయస్థానం కూడా దీనిపైన అసలు కేసు లేనట్లుగానే చెప్తా ఉంది కదా. మరి ఏమీ లేని కేసులో అసలు చాలా అమాయకుడైనటువంటి నా భర్తను అరెస్ట్ చేయడం ఏంటి, ఆయన్ని ఇలాగ 14 రోజులు రిమాండ్ పేరుతోటి నిర్బంధించడం ఏమిటి, ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి రాజకీయ కక్ష సాధింపు చర్యలు అంటూ ఆవిడ కూడా కూటమి ప్రభుత్వం పైన ఏదైతే కనుక ఆరోపణలు చేశారు. మరి అదే క్రమంలో మరి అరెస్ట్ అయి దాదాపు రిమాండ్కి కూడా వెళ్ళి 3 రోజులో 4 రోజులో గడుస్తున్నట్టుంది. 13వ తారీఖు నుంచి అంటే ఆయన ఏదైతే కనుక రిమాండ్ ఇచ్చిన తర్వాత 3-4 రోజులు గడిచాక మరి ఆ పార్టీ అధినేత ఏదైతే వల్లభనేని వంశీ ఏ రాజకీయ పార్టీలో అయితే ఉన్నాడో ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరి తీరిగ్గా పెళ్ళిళ్ళకి పేరెంటాలకి అన్నిటికీ తిరిగాడు. తర్వాత బెంగళూరులో ఉన్నటువంటి యలహంక ప్యాలెస్కి వెళ్ళి అక్కడ 4 రోజులు రెస్ట్ తీసుకుని రిలాక్స్ అయ్యి మళ్ళీ ఈ రోజున వచ్చి పరామర్శ పేరుతోటి విజయవాడలో ఉన్నటువంటి జిల్లా జైలుకు వెళ్ళి వల్లభనేని వంశీని పరామర్శించి మరి ఆయన పరామర్శ అయిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఆయన కూడా ఎన్నో విషయాలు చెప్పారు. అసలు కూటమి ప్రభుత్వం అత్యంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉంది, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డరే బ్రేక్ డౌన్ అయిపోయింది, అసలు ఎక్కడా కూడా శాంతి భద్రతలు సరిగ్గా లేవు, న్యాయం 4 పాదాల మీద నడవడం లేదు, కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకి పాల్పడతా ఉంది, వల్లభనేని వంశీ అరెస్ట్ అనేటువంటిది అత్యంత హేయమైనటువంటి చర్య, అత్యంత దారుణమైనటువంటి చర్య అంటూ కూడా ప్రభుత్వం పైన మండిపడ్డటువంటి పరిస్థితి. అందులో భాగంగానే అనేక అంశాలు చెప్పారు. ఇదేదో తమ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ మీద దాడి జరిగింది, ఆ జరిగినటువంటి క్రమంలో తాను ముఖ్యమంత్రిగా ఉంటున్నటువంటి సమయంలోనే పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇరుపక్షాల మీద అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కూడా కేసులు నమోదు చేశారని, మరి ఆ కేసులు పెట్టినటువంటి క్రమంలోనే సత్యవర్ధన్ వచ్చి ఒక కేసు నమోదు చేయగా అతను 161 ఏదైతే గనక వాంగ్మూలం ఇచ్చాడో స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ స్టేట్మెంట్లో కూడా వల్లభనేని వంశీ పేరు ఎక్కడా లేదు, అసలు ఈ కేసుకి వల్లభనేని వంశీకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి మొన్న ఫిబ్రవరి 10వ తారీఖున కూడా ఏదైతే ఈ సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి
మరి న్యాయస్థానంలో న్యాయమూర్తుల ముందర నుంచుని తాను ఒక అఫిడవిట్ని దాఖలు చేశాడు, ఒక వాంగ్మూలాన్ని ఇచ్చాడు. మరి ఆ వ్యక్తే అసలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేసినటువంటి ఘటనలో కానీ, లేదంటే గనక ఈ కేసు తోటి వల్లభనేని వంశీకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్తున్నా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వల్లభనేని వంశీని ఈ రకంగా అరెస్ట్ చేయించింది, అక్రమమైనటువంటి అరెస్ట్ ఇది అంటూ కూడా ఆరోపించినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటి అంటే, మొదటిది అసలు వల్లభనేని వంశీ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన, గన్నవరంలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయం పైన జరిగినటువంటి దాడి కేసులో కాదు. అయినా కూడా అటు జగన్మోహన్ రెడ్డి, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి సాక్షి మీడియాలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేసినటువంటి కేసులో వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పి పెద్ద ఊకదంపుడు ప్రచారం అయితే చేస్తా ఉన్నారు. కానీ వాస్తవంగా వల్లభనేని వంశీని అరెస్ట్ చేసింది ఏ కేసులో అంటే, ఏదైతే సత్యవర్ధన్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి జరిగినటువంటి కేసులో కీలక సాక్షిగా ఉన్నాడో ఆ వ్యక్తిని కిడ్నాప్ చేసి అతనిపైన హత్యాయత్నానికి పాల్పడ్డారు, అతనిపైన పాశవికంగా దాడి చేశారు అనేటువంటి అభియోగాలపైన ఒక ఫిర్యాదు కూడా అందింది. ఏదైతే గనక సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. మరి ఇక్కడ ఏం చెప్తారు అంటే, అసలు వల్లభనేని వంశీ ఇప్పటి వరకు సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు. ఏదైతే 2019 తర్వాత ఇప్పటి వరకు సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తిని వల్లభనేని వంశీ ఎక్కడా చూడలేదు, అతనికి ఏం సంబంధం లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉన్నారు. కానీ పోలీసులు విచారణలో ఎస్ ఈ కిడ్నాప్ వాస్తవమే అనేటువంటిది సాక్ష్యాధారాలు కూడా దొరికినాయి. ప్రాథమికమైనటువంటి ఆధారాలు దొరకడంతో వల్లభనేని వంశీకి బెయిల్ ఇవ్వద్దు అంటూ కూడా పోలీస్ అధికారులు న్యాయస్థానంలో వాళ్ళు ఒక పిటిషన్ దాఖలు చేశారు. అదే క్రమంలో కస్టడీ పిటిషన్లో ఈ అంశాలని కూడా పేర్కొన్నారు, మా దగ్గర ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఉన్నాయి అని. మరి ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఏమిటో కూడా ఒక్కసారి చూద్దాం. వల్లభనేని వంశీ నిజంగా సత్యవర్ధన్ని చూడలేదా అంటే, అడ్డంగా దొరికిపోయాడు ఈ రోజున వల్లభనేని వంశీ. సత్యవర్ధన్ని విజయవాడ కోర్టులో ఏదైతే మ్యాజిస్ట్రేట్ ముందు ఫిబ్రవరి 10వ తారీఖున వాంగ్మూలం ఇప్పించిన తర్వాత వల్లభనేని వంశీ అనుచరులు హైదరాబాద్ లో ఉన్నటువంటి మై హోమ్ పూజా అపార్ట్మెంట్ కి, వల్లభనేని వంశీ అపార్ట్మెంట్ కి, ఆయన ఉంటున్నటువంటి ఫ్లాట్ కి తీసుకొచ్చారు. వల్లభనేని వంశీనే దగ్గరుండి సత్యవర్ధన్ని పైకి తీసుకెళ్లాడు తన ఇంటికి. దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజులు కూడా ఈ రోజున బయటకు వచ్చినాయి. ఒక్కసారి ఆ ఫుటేజులు కూడా చూద్దాం. ఇదిగోండి, ఇదే ఆ ఫుటేజ్ మనం చూస్తా ఉన్నాం కదా. లాబీ ఇది 11వ తారీఖు 2వ నెల అంటే ఫిబ్రవరి నెల 2025 సంవత్సరం మంగళవారం నాడు అర్ధరాత్రి 12:04 వల్లభనేని వంశీ అతని అనుచరుడు ఎవరైతే విజయవాడ న్యాయస్థానంలో సత్యవర్ధన్ని హాజరుపరిచేటప్పుడు అతన్ని తీసుకెళ్లినటువంటి వ్యక్తులు, ఇదిగో ఈ పక్కన తెల్ల చొక్కా వేసుకుని నిలబడుకున్నాడు కదా, ఇతనే సత్యవర్ధన్. తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేసినటువంటి ఘటనలో కీలక సాక్షిగా ఉన్నాడు. ఇతన్ని కిడ్నాప్ చేసి, ఇతన్ని పూర్తిగా పాశవికంగా ఇతని పైన దాడులు చేసి ప్రలోభ పెట్టి ఆ కేసు విత్డ్రా చేయించుకునేలాగా చేశారు. ఆ తర్వాత అదే రోజు అర్ధరాత్రి వల్లభనేని వంశీ అపార్ట్మెంట్కి తీసుకొచ్చారు, మై హోమ్ పూజ అపార్ట్మెంట్కి. వల్లభనేని వంశీ దగ్గరుండి తీసుకెళ్తున్నాడు అతన్ని. వాళ్ళిద్దరూ చక్కగా నవ్వుకుంటూనే ఉన్నారు. సత్యవర్ధన్ మాత్రం బిక్కుబిక్కుమంటూ ఉన్నాడు అక్కడ. ఇదొక వీడియో. ఇది లిఫ్ట్ లోకి మరుసటి రోజు ఉదయం ఏదైతే గనక 11వ తారీఖు 2వ నెల 2025 మంగళవారం ఉదయం 9:53 అంటే అర్ధరాత్రి 12:04 సత్యవర్ధన్ని తీసుకొచ్చారు. మళ్ళీ మరుసటి రోజు అదే రోజు పొద్దున్న 9:53 అతన్ని బయటకి తీసుకెళ్తున్నారు. అది తీసుకెళ్లేటప్పుడు ఈ వీడియో. వల్లభనేని వంశీ వచ్చాడు లిఫ్ట్లోకి. సత్యవర్ధన్ మొత్తం వల్లభనేని వంశీ అనుచరులు చూస్తా ఉన్నాం కదా ఇక్కడ. ఆయన అనుచరులతో పాటు వల్లభనేని వంశీ అక్కడ ఉన్నాడు. సత్యవర్ధన్ ఏమో చేతిలో కవర్ పట్టుకుని ఉన్నాడు. పూర్తిగా అడ్డంగా ఆధారాలతో సహా దొరికిపోయిన తర్వాత ఇప్పటికీ కూడా బుకాయిస్తున్నారు. సత్యవర్ధన్ ఎవరో మాకు తెలియదు, ఈ కేసులో మా ఆయన్ని అన్యాయంగా ఇరికించారు అని చెప్పేసి వంశీ గారి సతీమణి పంకజశ్రీ ఆవిడ మీడియా ముందరకు వచ్చి గగ్గోలు పెడతా ఉన్నారు. మరి మై హోమ్ పూజ అపార్ట్మెంట్లోనే కదా ఈ వీడియో సీసీ కెమెరాల ఫుటేజ్ పోలీసులు సేకరించింది. మరి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గగ్గోలు పెడతా ఉన్నాడు కదా, అసలు వల్లభనేని వంశీ అతనంత సౌమ్యుడు, మంచివాడు, అసలు అతను చిన్నపిల్లాడు, ఏమీ తెలియదు,
అలాంటి వ్యక్తి మీద కక్ష సాధింపు చర్యలు అన్నారు కదా. సత్యవర్ధన్ని వల్లభనేని వంశీ ఇంటికి తీసుకొచ్చారు అతని అనుచరులు. వల్లభనేని వంశీ అర్ధరాత్రి దగ్గరుండి తీసుకెళ్లాడు పైకి, మళ్ళీ ఉదయాన్నే బయటకు తీసుకెళ్లేటప్పుడు కూడా వల్లభనేని వంశీయే తీసుకెళ్తా ఉన్నాడు. ఈ వీడియోలు ఈ రోజున బయటకు వచ్చినాయి. మరి వీటికి ఏం సమాధానాలు చెప్తారు? ఈ రకంగా పూర్తిగా కేవలం ప్రజలని మభ్యపెట్టి కూటమి ప్రభుత్వం ఏదో కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతోంది అని చెప్పి నమ్మించడానికి ఆడుతున్నటువంటి అబద్ధాలు. జగన్మోహన్ రెడ్డి పొట్ట కోస్తే, నోరు విప్పితే ఆయన నోటి వెంట అబద్ధాలే వస్తాయి. ఆయన చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే గనక ఇలాంటి క్రూరమైనటువంటి వ్యక్తులు, దుర్మార్గాలు, దాష్టికాలు, అరాచకాలు చేసేటువంటి వ్యక్తులను ఆయన చుట్టూ పెట్టుకుంటాడు. అలాంటి వాళ్ళందరూ ఈ రోజున వాళ్ళు చేసినటువంటి తప్పులకి, వాళ్ళకి చేసినటువంటి పాపాలే శాపాలుగా మారి ఈ రోజున వాళ్ళని వెంటాడుతూ పోలీసులు ఒక పక్క నిష్పక్షపాతంగా ఏదైతే కిడ్నాప్ చేశారు అనేటువంటి ఒక క్రిమినల్ అఫెన్స్ లో ఆయన అరెస్ట్ చేస్తే దాన్ని కూడా కూటమి ప్రభుత్వం ఏదో కక్షపూరితంగా వ్యవహరిస్తోంది అంటూ వక్రీకరించి చూపించడం మాత్రం ఇదొక దుర్మార్గమైనటువంటి చర్య అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. మరి ఇదే క్రమంలో మరి ఈ ఆధారాలు బయటకు వచ్చిన తర్వాత ఈ కేసులో అయితే గనక వల్లభనేని వంశీని ఎవ్వరూ కాపాడలేరు. ఎందుకంటే ఆధారాలతో సహా దొరికిపోయాడు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో వల్లభనేని వంశీ పీకల్లోతు కాదు, నిండా మునిగిపోయాడు. ఆయన నిండా మునిగిపోయినటువంటి పరిస్థితులే ఏర్పడతా ఉన్నాయి ఇక ఈ కేసులో. ఎందుకంటే ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి అతని పైన దుర్మార్గంగా దాడి చేసి ఏదైతే చేసినటువంటి తప్పులకి కేసు పెడితే సాక్షులను ప్రభావితం చేసే విధంగా అసలు ఆ కేసే లేకుండా చేద్దామని చెప్పేసి ఒక అదేదో అత్యుత్సాహం అంటారు, అతి తెలివితేటలతోటి వల్లభనేని వంశీ చేసినటువంటి ఒక చర్య. మరి సీసీ కెమెరాలతోటి ఆయన ఇంటి దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాల్లోనే ఆయన అడ్డంగా బుక్ అయిపోయారు, దొరికిపోయారు. మరి ఈ కేసులో నుంచి వల్లభనేని వంశీ అయితే మాత్రం బయటపడడం అసాధ్యం అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.